మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ ఆల్. మార్నింగ్ సార్. స్క్రీన్ షేర్ చేయండి సురేష్. వాట్సాప్ క్లోజ్ చేయండి. రికార్డ్ అవుతుంది, సెషన్ రికార్డ్ లో ఉంది. వాట్సాప్ క్లోజ్ చేయండి. చేశాను చేశాను మీ నెంబర్స్ ఇప్పుడే మళ్ళీ చేశాను. రికార్డ్ అయిపోతుంది. ఓకే, నో ఇష్యూ. ఓకే సో లాస్ట్ క్లాస్ షీట్ ఉంది కదా, ఒక షీట్ జిఎల్ అకౌంట్స్ కోడిఫికేషన్ చేస్తాం, నంబరింగ్ ఇచ్చాం. ఆ షీట్ ఓపెన్ చేయండి. అది కాదు, ఇంకోటి ఉంటుంది చూడండి. ఎక్సెల్ కాదు, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఉంటుంది చూడండి. డౌన్ మూవ్ చేయండి. చూడండి పైన, కొంచెం పైన నెంబర్స్ ఉన్నాయి కదా, జిఎల్ అకౌంట్ పైన చూడండి. ఇంకొంచెం పైకి వెళ్ళండి. సో చూడండి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. సో లాస్ట్ క్లాస్ కంప్లీట్గా వాచ్ చేయాలండి, చేస్తేనే మీకు ఈ క్లాస్ అర్థమవుతుంది. ఈ నంబరింగ్ ఎలా జనరేట్ అయింది అనేది లాస్ట్ క్లాస్ వాచ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. సో ఈ జిఎల్ గ్రూప్కి కోడిఫికేషన్ ఉంది. ఫ్రమ్ నంబర్ టు నంబర్ అనేది నంబర్ రేంజ్ అనేది అసైన్ చేస్తాం. సో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, తెలుసు కదా అది. తర్వాత కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. OBD4లో చేసాం ఇవన్నీ కూడా. సో కరెంట్ అసెట్స్ జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని కోడిఫికేషన్ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ఇక్కడ నంబర్ రేంజ్ అనేది అసైన్ చేస్తాం. ఈ నంబర్ రేంజ్ ఎలా వచ్చింది? జిఎల్ అకౌంట్కి నంబర్ రేంజ్ ఎలా వచ్చింది? జిఎల్ గ్రూప్లో మనం ఏదైతే నంబర్ రేంజ్ క్రియేట్ చేసామో ఆ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఫస్ట్ రెంట్ అకౌంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. రెంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఓకే, వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. SAP ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. జిఎల్ క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. దీన్ని జిఎల్ మాస్టర్ డేటా అంటారు. జిఎల్ క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. దీన్ని ఏమంటారు? జిఎల్ మాస్టర్ క్రియేషన్. జిఎల్ క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఎండ్ యూజర్ స్క్రీన్లో చేయాలి, ఇది కన్సల్టెంట్ స్క్రీన్ కాదు. సరే, ఇది కన్సల్టెంట్ యాక్టివిటీ కదా, జిఎల్ క్రియేషన్ FS00లో. వెయిట్, వెళ్ళండి. FS00కి వెళ్ళారా? ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి, కన్సల్టెంట్ కాదు. ఓకేనా, ఎండ్ యూజర్ స్క్రీన్లో చేస్తాం. వెయిట్ చేయండి సార్ అని చెప్పారు, కొంచెం బ్యాక్ వెళ్ళండి. సో FS00 అనేది ట్రాన్సాక్షన్ కోడ్, లేదంటే పాత్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. ది ఎండ్ యూజర్ పాత్. అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, జిఎల్ అకౌంట్స్, ఇండివిజువల్ ప్రాసెసింగ్. చూసారా, FS00 జిఎల్ క్రియేషన్. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. కన్సల్టెంట్ కూడా చేయాలి. ఎందువల్ల? కన్సల్టెంట్ అనేవాళ్ళు ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇస్తారు. ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి, మాస్టర్ డేటా ఎలా క్రియేట్ చేయాలి అనేది కన్సల్టెంట్ కూడా నేర్చుకోవాలి. కన్సల్టెంటే ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇచ్చేది. సో FS00 టీ కోడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. సో జిఎల్ క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఎండ్ యూజర్ స్క్రీన్లో ఉంటుంది. అందువల్ల ఇది ఈ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్ ఏదైనా ఉంటాయి. సో FS00 డబుల్ క్లిక్ చేయండి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి.
మీ కంపెనీ కోడ్ ఏంటో అది ఇవ్వండి. నెక్స్ట్ ఆ షీట్ ఓపెన్ చేయండి. మనం ఏ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాము? రెంట్ జిఎల్ షీట్ ఓపెన్ చేయండి. రెంట్ జిఎల్ నంబర్ ఎంత? 400 300 వెళ్ళండి. ఇవ్వండి 400 300. క్రియేట్ క్రియేట్ పైన క్లిక్ చేయాలి. సో ఈ ట్యాబ్స్ అన్ని ఓపెన్ అయ్యి చూసారా? క్రియేట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇవన్నీ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ డ్రాప్ డౌన్ చేయాలి. సో ఏ గ్రూప్ ఇది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్. ఈ గ్రూప్స్ అన్ని ఎలా వచ్చినాయి? మనం OBD4 లాస్ట్ క్లాస్లో కాపీ పేస్ట్ చేసాం కదా. OBD4 ట్రాన్సాక్షన్ కోడ్లో ప్రీవియస్గా మనం జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా కాపీ పేస్ట్ చేసాం. ఈ గ్రూప్స్ అన్ని మనం క్రియేట్ చేసినవే. ఓకేనా? ఈ గ్రూప్స్ అన్ని కూడా మనం క్రియేట్ చేసినవే. ఇవ్వండి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. సో రెంట్ ఈ నెంబరింగ్ అనేది ఏ గ్రూప్లో ఇచ్చాం మనం? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్లో ఇచ్చాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వస్తుంది. షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్. రెంట్ అకౌంట్ ఏసీ అని పెట్టండి అకౌంట్. లాంగ్ టెక్స్ట్ కూడా రెంట్ అకౌంట్. కంట్రోల్ డేటా క్రింద లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఐఎన్ఆర్ ఉంది. పైకి వెళ్ళండి, కొంచెం మూవ్ చేయండి. ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది. ఐఎన్ఆర్ ఎలా వచ్చింది? దీన్ని అకౌంట్ కరెన్సీ అంటారు. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీని బేస్గా చేసుకుని అకౌంట్ కరెన్సీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇది కంపెనీ కోడ్ ఏంటి? BA11. ఏమి ఇచ్చాము? ఐఎన్ఆర్ ఇచ్చాము. ఐఎన్ఆర్ అనేది at the time of GL account creation, account currency, it will be reflected from the based on the company code currency. కంపెనీ కోడ్ కరెన్సీలో ఏమైతే ఇస్తారో అది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా SAP సిస్టమ్ అనేది ప్రాసెస్ చేస్తుంది. దీని అకౌంట్ కరెన్సీ అంటారు. ఇది సపరేట్ క్లాస్. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే మ్యాండేటరీగా యాక్టివేట్ చేయాలి. S/4HANAలో ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ అనేది ఉండదు. ECCలో మాత్రమే ఉంటుంది. సో ఇవన్నీ చెప్తాను. లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి, తర్వాత పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అంటే ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ షార్ట్ కి డ్రాప్ డౌన్ చేయండి. 001 అంటే ఏంటి? పోస్టింగ్ డేట్ ఇవ్వాలి. ఈ షార్ట్ కి అంటే ఏంటి, ఇవన్నీ తర్వాత చెప్తాను ఎక్స్ప్లెనేషన్. 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వెళ్ళండి. ఇదేంటిది? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. డ్రాప్ డౌన్ చేయండి. మీ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కనిపిస్తుంది. మీ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏంటి? BAFV అనేది మీ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? BAFV. అండర్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనే ఉంటాయి. G001 తీసుకోండి. సేవ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ ఫామ్ అయిందా? లాస్ట్లో డేటా వాస్ సేవ్ అని వచ్చింది చూసారా? లాస్ట్లో ఉంటుంది, అలా కనిపించాలి. ఓకే. సో మనం రెంట్ జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఏముంది? ఓపెన్ చేయండి. నెక్స్ట్ శాలరీ జిఎల్ అకౌంట్. ఈ నెంబర్ తీసుకోవాలి. 400 301 వెళ్ళండి. 400 301 నెంబర్ ఇవ్వాలి ఫస్ట్. 400 301 క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. అదే టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేసి జిఎల్ గ్రూప్ని పిక్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్. అడ్మినిస్ట్రేషన్ కమ్స్ అండర్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇవ్వండి. శాలరీ అకౌంటా?
శాలరీస్ అకౌంట్. లాంగ్ టెక్స్ట్ కూడా శాలరీస్ అకౌంట్. కంట్రోల్ డేటా వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 ఇవ్వండి. పోస్టింగ్ డేట్ ఇవ్వండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవ్వండి. వెళ్ళండి G001 అండ్ సేవ్. G001 అండ్ సేవ్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ కనిపించాలి, డేటా వాస్ సేవ్ అని మెసేజ్ కనిపించాలి. అలా ఉంటేనే మీరు చేసిన యాక్టివిటీ అనేది సక్సెస్ అయినట్లు. ఇక్కడ టిఆర్ జనరేట్ అవ్వదు. ఎందువల్ల? జిఎల్ మాస్టర్ అనేది ఇది ఒక మాస్టర్ డేటా. జిఎల్ అకౌంట్ అనేది ఒక కైండ్ ఆఫ్ ది మాస్టర్ డేటా. సో టిఆర్ జనరేట్ అవ్వదు. ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ వాట్ ఆర్ ది ట్యాబ్స్ అవైలబుల్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఇది చెప్పాలి. టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్, కంట్రోల్ డేటా ట్యాబ్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్. ఇవి మేజర్గా. ఇవి కూడా ఉంటాయి బట్ ఇవి యూజ్ చెయ్యం మాక్సిమం. సో 3 ట్యాబ్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్, కంట్రోల్ డేటా ట్యాబ్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్ అని చెప్పాలి. ఓకే. సో రెంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అకౌంట్ 400-302 వెళ్ళండి. 400-302 క్రియేట్ పైన క్లిక్ చేయాలి. కింద ట్యాబ్స్ అన్ని ఓపెన్ అవుతాయి. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ తీసుకోండి. కమ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 ఇవన్నీ చెప్తాను. లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి, షార్ట్ కీ 001 అంటే ఏంటి, ఇవన్నీ చెప్తాను నెక్స్ట్ క్లాసెస్లో. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అంటే ఏంటి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. డ్రాప్ డౌన్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏంటి, ఇది మీ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. BAFV ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో మీ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. BAFV ద ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. సేవ్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ 400-303 వెళ్ళండి. సో ఈ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసేదంతా కూడా ఎవరు, ప్రాజెక్ట్స్లో మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు LSMW LTMC అనే టూల్ ద్వారా కంప్లీట్గా జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా డంప్ చేసేస్తారు. మీ కంపెనీ కోడ్ లెవెల్లో ఒక 5000 జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్లీ ఒక కంపెనీ కోడ్ లెవెల్లో. ఇవన్నీ కూడా LSMW LTMC ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా విత్ ఇన్ 1 అవర్లో క్రియేట్ చేసేస్తారు. అదే మాన్యువల్గా చేయాలంటే 1 ఇయర్ పడుతుంది. బట్ మాన్యువల్ క్రియేషన్ కూడా మ్యాండేటరీగా నేర్చుకోవాలి. మాన్యువల్ క్రియేషన్ వస్తేనే LSMW LTMC అనేది చేయగలుగుతారు. ఓకే. నెంబర్ ఇవ్వండి. క్రియేట్ టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. AGL అకౌంట్ చేస్తున్నాం. పర్చేజ్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఓకేనా. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో 4 GL అకౌంట్స్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ కరెంట్ అసెట్స్లో ఏమొస్తాయి, డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ వస్తాయి. సో ఈ బ్యాంక్ GL అకౌంట్స్ని క్రియేట్ చేద్దాం. మనకి ఓన్లీ మన కంపెనీకి ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా చేయాలి. కొన్ని కంపెనీస్కి 3-4 బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అలా కూడా చేయొచ్చు, ఎలా అయినా ఒకటే. బట్ ప్రాక్టీస్ పర్పస్ మనం 4 టైప్స్ ఆఫ్ ది బ్యాంక్ రిలేటెడ్ GL అకౌంట్స్ని క్రియేట్ చేస్తున్నాం. నంబర్ లైన్ ఏం తీసుకోవాలి,
ఇది నంబర్ రేంజ్. 200 100 ఇవ్వాలి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00 వెళ్ళండి. 200 100 క్రియేట్ పైన క్లిక్ చేస్తేనే ట్యాబ్స్ అన్ని ఓపెన్ అవుతాయి. కింద క్రియేట్, టైప్ డిస్క్రిప్షన్, డ్రాప్ డౌన్ చేసి దేని కిందకు వస్తుంది, ఏ గ్రూప్ ఇది, బ్యాంక్ అంటే కరెంట్ అసెట్స్ గ్రూప్ ఇవ్వండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయి, ఆస్తులు అప్పులు ఉంటాయి, అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి. కరెంట్ అసెట్స్ దేని కిందకు వస్తుంది, బ్యాలెన్స్ షీట్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ ఇవ్వాలి. ఓకే, షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి, SBI బ్యాంక్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ 200 101, టైప్ డిస్క్రిప్షన్, క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్రియేట్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. టైప్ డిస్క్రిప్షన్, అకౌంట్ గ్రూప్, కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్, HDFC బ్యాంక్. HDFC బ్యాంక్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, G001 అండ్ సేవ్. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ ICICI బ్యాంక్. GL నెంబర్ ఎలా తీసుకుంటున్నాం తెలుస్తుంది కదా. OBD4లో నంబరింగ్ ఇచ్చాం, ఫ్రమ్ నంబర్ టు నంబర్. సో దాన్ని బేస్గా చేసుకుని ప్రతి GL అకౌంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. టైప్ డిస్క్రిప్షన్ వెళ్ళండి. కరెంట్ అసెట్స్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి, ICICI బ్యాంక్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. Continue. Again. Next one. Citibank. అలాగే చేయండి. Continue. Data was saved. Okay. సో GL అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. టాప్ లో సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్,
హైరార్కీ డిస్ప్లే క్లిక్ చేయండి. డిస్ప్లే అకౌంట్స్ ఇన్ నావిగేషన్ ట్రీ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. /n FS00 పేజ్ మనం FS00 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. సో పేజ్ని రీఫ్రెష్ చేస్తున్నాం. /n FS00 సేమ్ టీ కూడా ఇస్తున్నాను కమాండింగ్ ఫీల్డ్లో. ఎంటర్. చూసారా గ్రూప్స్ ఇవన్నీ. జిఎల్ గ్రూప్లో జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేసాం. ఇక్కడ ఎలాబరేట్ అంటారు. అక్కడ క్లిక్ చేయండి. ఎలాబరేట్ లేదంటే ఎక్స్పాండ్ ఇక్కడ క్లిక్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తున్నాం లేదంటే ఎలాబరేట్ చేస్తున్నాం. చూసారా జిఎల్ గ్రూప్, ఇది ఒక జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్లో జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. జిఎల్ గ్రూప్లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. కరెంట్ అసెట్స్ ఒక జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్లో జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. చూసారా జిఎల్ గ్రూప్లో జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఈ జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. కరెంట్ అసెట్స్ ఒక జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. అర్థమైందా? అది. సో ఇలా కోర్స్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ ఒక 60 to 70 జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. మాన్యువల్గా కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మాస్టర్ డేటా టీం ఉంటుంది. LSMW, LTMC టూల్స్ ఉంటాయి. BDC. LSMW అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. LSMW లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. ECCలో వాడతారు. S4 HANAలో LTMC వాడతారు. లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. సో ఈ టూల్స్ ఉపయోగించి LSMW అండ్ LTMC టూల్స్ ఉపయోగించేసి GL మాస్టర్ క్రియేట్ చేస్తారు. ఒక కంపెనీ కోడ్ లెవెల్లో మినిమం 3000 GL అకౌంట్స్ నుండి 5000 GL అకౌంట్స్ని వాడతారు ఏ ప్రాజెక్ట్ అయినా సరే. ఓకేనా? రైట్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. చూసారు ఇక్కడ చూడండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇవి కంప్లీటెడ్ కదా, ఇవన్నీ కంప్లీటెడ్. డౌన్కి వెళ్ళండి. సో ఇక్కడ కంపెనీ కోడ్ అండర్లో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ని క్రియేట్ చేసాం. చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని GL గ్రూప్ క్రియేట్ చేసాం. GL గ్రూప్ని బేస్గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ వి క్రియేటెడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. సో ఫస్ట్ ఏం చేసాము, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని క్రియేట్ చేసాం. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండర్లో GL గ్రూప్స్ని క్రియేట్ చేసాం. బేస్డ్ ఆన్ ది GL గ్రూప్ వి క్రియేటెడ్ GL అకౌంట్. GL అకౌంట్స్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము, అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తాం. అంతే కదా, అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తాం. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఉన్నాయి అక్కడ. ఇక్కడ లేదు కదా, ఓపెన్ చేద్దాం. సో మనం ఏం చేద్దాం, GL అకౌంట్స్ని పోస్ట్ చేస్తాం. టైప్ చేయండి GL పోస్టింగ్. టైప్ చేయండి GL పోస్టింగ్. GL పోస్టింగ్ FB50. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, FB50. బ్రాకెట్లో సింగిల్ స్క్రీన్. FB50 బ్రాకెట్లో సింగిల్ స్క్రీన్. నెక్స్ట్ GL పోస్టింగ్ F-02. GL పోస్టింగ్ F-02. GL పోస్టింగ్ టైప్ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ F-02. F-02 డబల్ స్క్రీన్ బ్రాకెట్లో డబల్ స్క్రీన్. సో FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ స్క్రీన్ అండ్ డబల్ స్క్రీన్? బోత్ ఆర్ సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. అది వేరే ఇది వేరే అనుకోకండి, రెండు ఒకటే. మీకు ఏ స్క్రీన్ కంఫర్టబిలిటీ ఉంటే ఆ స్క్రీన్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్ యువర్ చాయిస్. బోత్ ఆర్ సేమ్ టు సేమ్.
FB50లో కంప్లీట్ డేటా అంతా ఒకే స్క్రీన్లో అవైలబుల్ ఉంటుంది. F-02లో 2 స్క్రీన్స్లో డేటా అనేది అవైలబుల్ ఉంటుంది. బట్ బోత్ ఆర్ సేమ్. ఒక GL పోస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ శాలరీ పెయిడ్ టైప్, రెంట్ పెయిడ్ టైప్ చేయండి కింద. రెంట్ పెయిడ్ టైప్ చేయండి. $10,000 టైప్ చేయండి. రెంట్ పెయిడ్ 10,000. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది కింద టైప్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా, రెంట్ పెయిడ్, ఎంటర్ ప్రెస్ చేయండి. రెంట్ అకౌంట్ డిఆర్ అంటే డెబిట్, డిఆర్ అంటే డెబిట్ 10,000. 10,000 ఎంటర్. 2 ఇవ్వండి. 2 అంటే క్రెడిట్, 2 ఇవ్వండి. 2 బ్యాంక్ అకౌంట్, 2 అంటే క్రెడిట్ అనమాట. క్రెడిట్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. రెంట్ అకౌంట్ డేటా 2 బ్యాంక్ అకౌంట్, రెంట్ డెబిట్, డెబిట్కి ఆపోజిట్లో ఏముంటుంది క్రెడిట్ 10,000. సో ఈ ట్రాన్సాక్షన్ని ఎస్ఐపిలోకి మనం మ్యాప్ చేయాలి. రెంట్ పెయిడ్ అనే ట్రాన్సాక్షన్ని ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి. రెంట్ అకౌంట్ డేటా 2 బ్యాంక్ అకౌంట్, ఈ ఎంట్రీని మనం ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి. ఎండ్ యూజర్ యాక్టివిటీ డాక్యుమెంట్ పోస్టింగ్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. FB50 సింగిల్ స్క్రీన్ ద్వారా చేయొచ్చు, లేదంటే F-02 డబల్ స్క్రీన్ ద్వారా చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్. వెళ్ళండి ఎస్ఐపి ఓపెన్ చేయండి. /n ఇవ్వండి. ఎండ్ యూజర్ యాక్టివిటీ కాబట్టి ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్తున్నాం. /n అంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్. ఎంటర్. సిస్టమ్ లాగౌట్ అయింది, లాగౌట్ చేయండి. కంటిన్యూ విత్ ది సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. FB50 సింగిల్ స్క్రీన్. ఓకే, మీ కంపెనీ కోడ్ అడుగుతుంది. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓకే, ఇది లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. /n ఇవ్వండి, కమాండింగ్ విలో /n. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, డాక్యుమెంట్ ఎంట్రీ. చూసారా FB50 GL అకౌంట్ డాక్యుమెంట్ FB50. F-02 నెక్స్ట్ వన్ చూడండి. F-02 కూడా ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే RT కోడ్ వర్క్ అవుతుంది. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్, మీ ఇష్టం, మీరు ఏదైనా యూజ్ చేయండి. బోత్ ఆర్ డిఫరెంట్ కాదు, బోత్ ఆర్ సేమ్ అండి. డబల్ క్లిక్ చేయండి. చూసారా? అది ఫస్ట్ మీరు ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు మీరు ఏ కంపెనీ కోడ్లో ఉన్నారో చెక్ చేసుకోవాలి. ఇది మీ కంపెనీ కోడ్. ఇక్కడ మీ కంపెనీ కోడ్ లేదు, వేరే వాళ్ళది ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ క్లిక్ చేయాలి, కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి మీ కంపెనీ కోడ్ మార్చుకోవచ్చు. ఓకేనా? మీరు ఏ కంపెనీ కోడ్తో ఎంట్రీ పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ కోడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. క్లోజ్ చేయండి, లేదంటే కంటిన్యూ చేయండి. /n FB50 ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? ఫిజికల్ డాక్యుమెంట్ ఉంటుంది. ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఉన్న డేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫిజికల్ ఎండ్ యూజర్ దగ్గర ఫిజికల్ డాక్యుమెంట్ ఉంటుంది, ఆ డాక్యుమెంట్ డేట్ని ఇస్తారు. డాక్యుమెంట్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే మీరు ఎస్ఏపిలోకి ఏ రోజు మీరు ఎంటర్ చేస్తున్నారు. వెన్ వీఆర్ పోస్టింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి, మీకు ఏ రోజు మీరు ఎస్ఏపిలో అంటే ట్రాన్సాక్షన్ అనేది ఎంటర్ చేస్తున్నారు. 28/02/2026 అనేది ఇవ్వాలి. తర్వాత కరెన్సీ INR. అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ.
మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఏ కరెన్సీ తీసుకుంటే అది ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కోడ్, ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఇది ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ కర్సర్ ఉంచండి, డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ చేయండి. విండో పైకి మూవ్ చేయండి కొంచెం, ఈ విండో. చూడండి ఇక్కడ ఏముండాలి, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి మీ జిఎల్ అకౌంట్స్ అన్ని లింక్ అయి ఉంటాయి. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదనుకోండి, సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి, జిఎల్ అకౌంట్స్ అన్నీ వచ్చేస్తాయి. అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్ని పిక్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాక్సిమం 500 అంటే ఏంటి, 500 వరకు జిఎల్ అకౌంట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, అలాగే చార్ట్ ఆఫ్ అకౌంట్ని మ్యాండేటరీగా ఇవ్వాలి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి మీ జిఎల్ అకౌంట్స్ అన్ని లింక్ అయి ఉంటాయి. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేకపోతే సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి, మీకు అర్థమవుతుంది ఏ జిఎల్ తీసుకోవాలనేది. కాబట్టి చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్ని పిక్ చేసుకోవాలి. కంటిన్యూ. చూసారా, ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసాం. FS00 ట్రాన్సాక్షన్ కోడ్ జస్ట్ నో క్రియేట్ చేసాం. ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఇక్కడ రెంట్ అకౌంట్ ఇవ్వండి. డెబిట్ చేయండి, డెబిట్. డ్రాప్ డౌన్ చేసి డెబిటా క్రెడిటా, రెండు డెబిట్ కదా, ఇవ్వండి. అమౌంట్ ఎంత, 10,000 ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళండి, క్రెడిట్. క్రెడిట్ బ్యాంక్ అకౌంట్, ఎస్బీఐ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు, ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకుందాము. క్రెడిట్ చేయండి. ఇవ్వండి 10,000. ఓకే, సో ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చాము. ఇక్కడ చూడండి ఎలా ఉంది, గ్రీన్ ట్యాబ్లో ఉంది, గ్రీన్ సారీ ఎల్లోలో ఉంది, ఎల్లో గ్రీన్ వస్తుంది తర్వాత. ఇక్కడ స్టేటస్ చూసారా, ఎంటీ ఉంది, స్టేటస్ అనేది ఎంటీ ఉంది. ఇక్కడేమో ఎల్లో కలర్లో ఉంది, ఇక్కడ స్టేటస్ అనేది ఎంటీలో ఉంది. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, గ్రీన్ ట్యాబ్ ఉంది. అంటే ఏంటి, మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారు, ఎంట్రీ అనేది పోస్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ టిక్ మార్క్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఇచ్చారు, ప్రాపర్గా ఉన్నాయి. సిమ్యులేట్ చేయండి. చూసారా, ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి, జనరల్ లెడ్జర్ అకౌంట్. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అంటే క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ అండ్ డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉంటే ఏంటి, జనరల్ లెడ్జర్ అని అర్థం. డాక్యుమెంట్ డేట్ మనమే ఇచ్చాం, కంపెనీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, పోస్టింగ్ డేట్ రిఫ్లెక్ట్ అవుతుంది. మన పీరియడ్ ఏ పీరియడ్లో ఉన్నాము, యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ లేదంటే యాజ్ పర్ ఫిజికల్ ఇయర్, ఎస్ఏబి ప్రకారం మనం 11th పీరియడ్లో ఉన్నామండి, 11th పీరియడ్లో ఉన్నాం. డాక్యుమెంట్ టైప్ ఐఎన్ఆర్. తర్వాత చూడండి, ఐటీఎం అంటే లైన్ ఐటమ్ అంటారు. ఇది మొత్తం ఒక లైన్ ఐటమ్, లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2. ఇది మొత్తం ఒక లైన్ ఐటమ్, ఫ్రమ్ దగ్గర నుండి టు ఇక్కడ వరకు లైన్ ఐటమ్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక లైన్ ఐటమ్, లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2. పీకే అంటే పోస్టింగ్ కి 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్, 10,000 11th పీరియడ్లో ఉన్నాం. మన ఫిజికల్ ఇయర్ ఏంటి, 2025లో ఉన్నాం, ఇంకా 26 స్టార్ట్ అవ్వలేదు మనకి. ఓకే, సేవ్ అంటే సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. చూడండి, ఒక ఎర్రర్ ఫామ్ అయింది చూడండి, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ అన్నారు. దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. ఈ కాన్సెప్ట్ మనం ఇంకా చెప్పలేదు, అందువల్ల ఈ ఎర్రర్ అనేది ఫామ్ అయింది. మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అది చేయలేదు, అది తర్వాత చేద్దాం. సో రిమైనింగ్ అంతా కరెక్ట్గా చేసాం. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్. ఈ ఎర్రర్ పోవాలంటే ఏం చేయాలి, న్యూ సెషన్ తీసుకోండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ డియాక్టివేట్ చేద్దాం. కమాండింగ్ ఫీల్డ్లో /n/SM12 ఇవ్వండి. ఎంటర్.
ఇక్కడ టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ v అండర్స్కోర్ FAGL_, అందరికీ రాదు, ఒకవేళ వస్తే ఇవ్వండి. FAGL_ స్ప్లిట్ SPLIT అండర్స్కోర్ ACT స్ప్లిట్ అండర్స్కోర్ ACT యు పని చేయండి. లిస్ట్ పైన క్లిక్ చేయండి. లిస్ట్ ఇది కాదు, ఐఎమ్ సారీ, SM30కి వెళ్ళాలి మనం. ఐఎమ్ సో సారీ, SM30, ఐఎమ్ సో సారీ, SM12 కాదు, SM30కి వెళ్ళాలి. ఇది కాపీ చేసుకోండి. ఇది మీరు ఇక్కడ v_ కాపీ చేయండి. కాపీ చేసి SM30 కండి, SM12 కాదు, ఐఎమ్ సో సారీ, SM30 ఇక్కడ ఇవ్వండి. v_ కాపీ పేస్ట్ చేయండి. v_FAGL_SPLIT స్ప్లిట్ అండర్స్కోర్ ACT మెయింటైన్ కింద మెయింటైన్ ట్యాబ్ ఉన్న దానిపైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సో మీ కంపెనీ కోడ్కి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ని ఇన్యాక్టివ్ చేస్తున్నాం. ఇంతకుముందు యాక్టివేట్లో ఉంది. ఇన్యాక్టివ్ అంటే ఏంటి సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఈ చాప్టర్ కంప్లీట్ అవ్వలేదు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది నెక్స్ట్ క్లాసెస్ చెప్తాను, అందువల్ల ఇలా వస్తుంది. తర్వాత మళ్ళీ డియాక్టివేట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇన్యాక్టివ్లో ఉంది, ఇన్యాక్టివ్ చేస్తాం. తర్వాత మళ్ళీ యాక్టివేట్ చేద్దాం. తర్వాత సేవ్, కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ GL అకౌంట్ మళ్ళీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, ఈ సెషన్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి. FB50 వెళ్ళండి. లేదంటే ఎంటర్ప్రైజ్ సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చేసినా అవ్వదు, సిమ్యులేట్ చేసినా పోస్ట్ అవ్వదు. సిమ్యులేట్ అండ్ పోస్ట్ చేయండి, చూద్దాం. సిమ్యులేట్ పోస్ట్ చేయండి, అవ్వట్లేదు. ఫస్ట్ నుంచి చేయాలి. /n FB50 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ అంటే ఫిజికల్ డాక్యుమెంట్, వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, దట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే వెన్ వీఆర్ పోస్టింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది SAPలోకి మీరు ఈ రోజు బుక్స్ ఆఫ్ అకౌంట్లో అప్డేట్ చేస్తున్నారు అది. సో రెంట్ అకౌంట్ ఇచ్చారు, డ్రాప్ డౌన్ చేయండి. డెబిట్ అమౌంట్ ఎంత? 10,000. బ్యాంక్ అకౌంట్ 10,000. ఎంటర్. ఓకే, ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా కనిపించాలి మనకి, ఇలా ఉండాలి. సిమ్యులేట్ చేయండి. ఓకే, సో SA అంటే మీనింగ్ ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థమైంది. యాజ్ పర్ మై సాటిస్ఫాక్షన్ ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. SA అంటే డాక్యుమెంట్ టైప్, క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. మీ డాక్యుమెంట్ పైన SA ఉంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అని అర్థం. ఓకే, డాక్యుమెంట్ డేట్, కంపెనీ కోడ్, పోస్టింగ్ డేట్, తర్వాత 11th పీరియడ్. 11th అంటే మీనింగ్ ఏంటి? మనం 11th పీరియడ్లో ఉన్నాం. 2025 ఫైనాన్షియల్ ఇయర్ అనమాట ఇది. మన ఫిజికల్ ఇయర్ ఏంటి? 2025. తర్వాత ITM. PK అంటే పోస్టింగ్ కి. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ITM అంటే లైన్ ఐటమ్ 1 అంటే ఇది మొత్తం లైన్ ఐటమ్ 1. సెకండ్ లైన్ మొత్తం లైన్ ఐటమ్ 2. PK అంటే పోస్టింగ్ కి అని అర్థం. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. సేవ్ చేయండి. చూసారా మెసేజ్? చూసారా లాస్ట్లో? డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. మీరు స్క్రీన్ పైన డబల్ క్లిక్ చేస్తే కనిపిస్తుంది అది. లాస్ట్లో మెసేజ్ చూసి డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్. డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా పోస్ట్ చేసాం. అంటే ఈ 10 days మనం క్లాసెస్ చెప్పుకున్నాం, 1 సింగిల్ మిస్టేక్ కూడా చేయలేదు, అందువల్ల డాక్యుమెంట్ పోస్ట్ అయింది. కాకపోతే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వచ్చింది. ఎందువల్ల? మనకి ఇంతకుముందు మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ టచ్ చేయలేదు కాబట్టి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయమని చెప్పేసి ఎర్రర్ ఫామ్ అయింది. బట్ అది కౌంటబుల్ కాదు. సో రిమైనింగ్ అంతా కూడా ప్రాపర్గా చేసాం. 100% పర్ఫెక్ట్గా చేయడం వల్ల వితౌట్ ఎర్రర్ ఎంట్రీ అనేది పోస్ట్ చేయగలిగాం. ఈ 10 days క్లాసెస్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి, 1% కూడా మిస్టేక్ లేదు ఎక్కడ, అందువల్ల ఎంట్రీ అనేది పోస్ట్ అయింది.
సింగిల్ స్క్రీన్లో పోస్ట్ చేస్తాం. ఓకే, వన్ మోర్, సేమ్ అలాగే వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50 ఆల్రెడీ FB50లో ఉన్నాం కదా, ఇవ్వండి అవన్నీ. హలో, ఎంటర్. చూసారా, ఇట్లా ఉండాలి, గ్రీన్ ట్యాబ్ ఉండాలి. ఇక్కడ చెక్ బాక్స్ స్టేటస్ అనేది ఇలా ఉండాలి, కరెక్ట్గా ఇన్పుట్ ఇచ్చినప్పుడు. మీరు ఎంట్రీ పోస్ట్ చేయముందు ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారా లేదో చెక్ చేసుకోవాలి. సిమ్యులేట్ పోస్ట్. సో డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. లాస్ట్ లో మెసేజ్ చూసారా, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ అలా కనిపించాలి. డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సింగిల్ స్క్రీన్లో చేసాం, సింగిల్ స్క్రీన్లో చేసాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మనం ఇక్కడ ఏమేమి ఇస్తున్నాం ఇన్పుట్స్ అనేవి. ఈ లైన్ అంతా ఏంటి, హెడర్ లెవెల్ డేటా అంటారు. ఈచ్ డాక్యుమెంట్ ఇట్ విల్ బి డివైడెడ్ 2 టైప్స్ ఆఫ్ డేటాస్, హెడర్ లెవెల్ డేటా అండ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. ఇక్కడ పైన కనిపించేదంతా కూడా హెడర్ లెవెల్ డేటా, క్రింద కనిపించేదంతా కూడా లైన్ ఐటమ్ లెవెల్ డేటా. ఈచ్ డాక్యుమెంట్ ఇట్ విల్ బి డివైడెడ్ 2 టైప్స్ ఆఫ్ డేటా, హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. వాట్ ఇట్ మీన్ బై హెడర్ లెవెల్ డేటా? At the time of accounting entry posting, what are the inputs you are maintain on the header level, like document date, posting date, reference field, document header text. So idantha kuda header level data. What it mean by line item level data? Line item level data ante meaning endi? At the time of document entry posting, whatever inputs you are maintain on the line item level. Example, debit side GL, credit side GL, amount. అండ్ పారామీటర్స్ 75 పారామీటర్స్ ఉంటాయని చెప్పాను. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. మీరు మూవ్ చేశారనుకోండి ఇటువైపు కొంచెం, ఆ పారామీటర్స్ అన్ని కనిపిస్తాయి. వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. వీటిని పారామీటర్స్ అంటారు. సో దీన్ని లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. సో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 2 టైప్స్ ఆఫ్ ది డేటా అనేది అవైలబుల్ ఉంటుంది, హెడర్ లెవెల్ డేటా అండ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. సో మనం సింగిల్ స్క్రీన్లో పోస్ట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ డబల్ స్క్రీన్లో ఎలా పోస్ట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, F-02. F-02 చూడండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్. డాక్యుమెంట్ టైప్ SA. పీరియడ్ ఏ పీరియడ్లో ఉన్నాము, 11th పీరియడ్లో ఉన్నాం. కంపెనీ కోడ్ మందా కాదా చూసుకోవాలి, ఏ కరెన్సీ అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత పోస్టింగ్కి 40 అంటే మీనింగ్ ఏంటి, డెబిట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, కాబట్టి ఇక్కడ డెబిట్ జిఎల్ని పిక్ చేసుకోవాలి. డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి, రెంట్ జిఎల్ ఏదైనా తీసుకోండి, రెంట్ అకౌంట్ తీసుకోండి కొని. కంటిన్యూ, రెంట్ అకౌంట్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి, ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి 10,000, టెక్స్ట్ ఇవ్వండి రెంట్ పెయిడ్, రెంట్ పెయిడ్. పోస్టింగ్ కి 40 డెబిట్, 50 క్రెడిట్ కదా, 50 ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేసి 50 తీసుకోవచ్చు, లేదంటే మాన్యువల్గా కూడా ఎంటర్ చేయొచ్చు 50. తర్వాత అకౌంట్, ఏ అకౌంట్ తీసుకోవాలి ఇక్కడ, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు, ఇవ్వండి బ్యాంక్ అకౌంట్, డ్రాప్ డౌన్ చేయండి, కంటిన్యూ చేయండి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, ఎంటర్ ప్రెస్ చేయండి,
స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. మీరు ఏదైతే ప్రివ్యూ పేజ్లో అమౌంట్ ఇస్తారో అది కాపీ అవుతుంది. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. ఎంటర్ చేయండి. చూసారా, అమౌంట్ కాపీ అయింది, టెక్స్ట్ కూడా కాపీ అయింది. గో టు డాక్యుమెంట్. డాక్యుమెంట్లోకి వెళ్ళండి. టాప్లో డాక్యుమెంట్ ఉంది. సిమ్యులేట్. సిమ్యులేట్ చేయండి. చూసారా, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ, పీరియడ్ 11th పీరియడ్లో ఉన్నాం. మన ఫిజికల్ ఇయర్ 2025. ఐఎన్ఆర్ ట్రాన్సాక్షన్ కరెన్సీ. 40 డెబిట్, 50 క్రెడిట్ అన్నీ కనిపిస్తున్నాయి. వీటిలో లైన్ ఐటమ్ 1 ఏంటి? ఇది మొత్తం లైన్ ఐటమ్ 1. కింద కనిపించేది లైన్ ఐటమ్ 2. 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. 3, 4 ఎన్నైనా ఉండొచ్చు. సేవ్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ పోస్ట్. సేవ్. డబుల్ క్లిక్ చేయండి మీ స్క్రీన్ పైన. లాస్ట్లో మెసేజ్ వస్తుంది చూడండి ఇక్కడ. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. చూసారా, డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పోస్ట్ అయిపోయింది. ఓకే, 1 మోర్ చేయండి. డబుల్ స్క్రీన్లో 1 మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. సారీ, అమౌంట్ ఇవ్వండి 50,000. టెక్స్ట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. అమౌంట్ దగ్గర ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 40 డెబిట్, 50 క్రెడిట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. సేవ్ చేయండి. సేవ్. లాస్ట్లో మెసేజ్ చూసారా, డాక్యుమెంట్ 4 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ 4 అనేది పోస్ట్ అయింది. టోటల్గా 4 డాక్యుమెంట్స్ని మనం పోస్ట్ చేసాం. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ట్రాన్సాక్షన్ కోడ్ FB03 వెళ్ళండి. FB03. FB03లో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. /n FB03. చూసారా, ఇక్కడ 4 ఉంది. 4 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అనుకోండి, ఓన్లీ 4 మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంటర్ చేయండి. చూసారా, అది డాక్యుమెంట్ నెంబర్ 4. బ్యాక్ వెళ్ళండి. అలా కాదు, మీకు డాక్యుమెంట్ నెంబర్ 1 కావాలి. 1 ఇవ్వండి. లాగౌట్ అయిపోయింది ఇది. ఇందువల్ల నెట్వర్క్స్లో ఉందా? లాగాన్ చేయండి. FB03 ట్రాన్సాక్షన్ కోడ్. కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద కంపెనీ కోడ్. డాక్యుమెంట్ నెంబర్ 3 ఉంది పైన. ఎంటర్ ప్రెస్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ 3 ఓపెన్ అవుతుంది. చూసారా, అది. బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ నెంబర్ 1 ఇవ్వండి. చూసారా, డాక్యుమెంట్ నెంబర్ 1. సో FB03కి వచ్చేసి మీరు ఏ డాక్యుమెంట్ నంబర్ కావాలో ఆ డాక్యుమెంట్ నంబర్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ట్రాక్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. అంతే కదా, డాక్యుమెంట్ నంబర్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ నంబర్ని బేస్గా చేసుకుని డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అగైన్ బ్యాక్. ఇలా కాదు, మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కావాలి, ఒకేసారి చెక్ చేసుకోవాలి. పైన డాక్యుమెంట్ లిస్ట్ ఒక ఆప్షన్ చూడండి. డాక్యుమెంట్ లిస్ట్. ఎగ్జిక్యూట్ అంటే ఏంటి?
ఇక్కడ క్లాక్ సింబల్ అని చూసారుగా, దీన్ని ఎగ్జిక్యూట్ అంటారు. మీకు ఇక్కడ మీ కంపెనీ కూడా ఉండాలి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి, ఎగ్జిక్యూట్ అండ్ ఎంటర్. లాస్ట్లో ఎల్లో మెసేజ్ వస్తుంది, అదేం కాదు, ఎంటర్ ప్రెస్ చేయాలి. చూసారా మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ 4 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం మనం. ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది బ్యాక్ వెళ్ళండి, డాక్యుమెంట్ నెంబర్ 2 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది పైన ఒక హ్యాట్ సింబల్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇది డాక్యుమెంట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఏ డాక్యుమెంట్ ఇది? డాక్యుమెంట్ డేట్ ఏంటి, పోస్టింగ్ డేట్ ఏంటి, పోస్టింగ్ పీరియడ్ ఏంటి, ఎవరు పోస్ట్ చేశారు, యూజర్ ఈయన పోస్ట్ చేశారు, ఎవరు పోస్ట్ చేశారు, ఈయన పోస్ట్ చేశారు, ఏ టైంలో పోస్ట్ చేశారు, ఏ టీ కోడ్తో పోస్ట్ చేశారు, FB50నా F-02నా, ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కూడా ట్రాక్ అవుతుంది. ఈ డాక్యుమెంట్ తప్పుగా పోస్ట్ చేస్తారు, ఎవరు పోస్ట్ చేశారు, ఈయన యూజర్. ఓకే, ఇది. సో ఇంకా ఉంది నెక్స్ట్ క్లాస్ డే ఆఫ్టర్ టుమారో కంటిన్యూ చేద్దాం. టుమారో ఇస్ ద హాలిడే. నెక్స్ట్ క్లాస్ డే ఆఫ్టర్ టుమారో మండే నుండి ఉంటుంది. నెక్స్ట్ అంటే మేబీ నెక్స్ట్ నెక్స్ట్ కూడా సండే హాలిడే ఉండొచ్చు. తర్వాత నుండి హాలిడేస్ ఉండవండి, మ్యాక్సిమం ఉండవు. ఎందుకంటే మనకు సిలబస్ కంప్లీట్ అవ్వదు, చాలా ఉంటుంది. అది 3 months పడుతుంది. 70 క్లాసెస్ వస్తాయి అప్రాక్సిమేట్లీ, 65 to 70 క్లాసెస్. ఏదన్నా కొంచెం ఎర్లీగా తీసుకుని ముందుగా కూడా కంప్లీట్ చేయొచ్చు, అంటే ఒక 1 hour టైం ఎక్స్ట్రా తీసుకుని. సాటర్డే సండే ఏమన్నా స్పెషల్ క్లాసెస్ ఉంటే ఉండొచ్చు. ఓకే, అది టోటల్గా 10 క్లాసెస్ కంప్లీట్ అయినాయండి. అలాగే ఫీజెస్ పే చేస్తున్న వాళ్ళు పేమెంట్ చేయండి. యాక్చువల్ కొంతమంది 50% పే చేశారు, కొంతమంది ఫుల్ పేమెంట్ చేస్తారు. సో ఫస్ట్లో చెప్పాను 10 to 15 డేస్లో టోటల్ అమౌంట్ చేయాలి అని. సో ఫీజెస్ ఏమైనా చేయాల్సిన వాళ్ళు ఉంటే ఫీజెస్ అనేవి క్లియర్ చేయండి. బయట మీరు ఎక్కడ జాయిన్ అయితే 30,000 ఛార్జ్ చేస్తున్నారు. ఎందువల్లంటే వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మంత్లీ 1 lakh రూపీస్ మెయింటెనెన్స్ అవంతా ఉంటుంది. సో 30,000 25,000 ఛార్జ్ చేస్తున్నారు. మీరు కంటెంట్ కూడా కంపారిజన్ చేయండి, వేరే వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అడ్వాన్స్ 15,000 పే చేయాలి, 15,000 ఆ 20,000 చేయాలి, చేయకుండా తీసుకోవట్లేదు. సో మీరు చేసింది తక్కువ, మనం తక్కువ అమౌంట్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. సో రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేయండి. ఓకే, రైట్. క్లియర్ సార్ కదా, ఒక అర్థమైందా డౌట్ క్లాస్ అనేది? సార్, ఒక డౌట్. చెప్పండి. ఇక్కడ మనం బిజినెస్ ఏరియా యూజ్ చేయమా? చేద్దామండి, నెక్స్ట్ బ్రాంచ్. క్లాస్లో చెప్తాం, అవన్నీ నెక్స్ట్ క్లాస్లో యాడ్ చేద్దామండి. ఓకే. బిజినెస్ ఏరియా ఇంకొక డౌట్ బిజినెస్ సార్. ఏరియా యాడ్ చేసుకోవచ్చు, కాస్ట్ సెంటర్స్ యాడ్ చేయొచ్చు, ప్రాఫిట్ సెంటర్స్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీ కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి వస్తుంది. మీరు ఇప్పుడైనా చేయొచ్చు. బిజినెస్ ఏరియా ఇవ్వాలి, మీరు ఇవ్వాలంటే ఇవ్వాలి. FB50కి వెళ్ళి 1 more ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50 మీరు అడిగారు కదా, చేద్దాం. క్లాషియన్ FB50 మ్యూట్లో ఉండండి, ప్లీజ్ గో ఆన్ ది మ్యూట్. బిజినెస్ ఏరియా అవన్నీ వస్తాయండి. టెక్స్ట్ ఫీల్డ్ ఏది కావాలంటే అది ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, FB50కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఇవ్వండి, GL అకౌంట్ ఉంది, శాలరీ రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఎప్పుడైనా సరే డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలండి, అలా ఇవ్వకండి. మేబీ అలా ఇవ్వటం వల్ల ఏమైనా మిస్టేక్స్ అవ్వచ్చు. డ్రాప్ డౌన్ చేసి తీసుకోవడం అనేది పర్ఫెక్ట్ వే. ఓకే, నో ఇష్యూ, చేయండి. అమౌంట్ ఇవ్వండి. సో మీరు బిజినెస్ ఏరియా ఇవ్వాలి. సో రైట్ సైడ్ ఉంటుంది చూడండి, బిజినెస్ ఏరియా ఇస్తారా, అసైన్మెంట్ ఫీల్డ్ ఇవ్వాలా, వ్యాలిడేట్ ఇవ్వాలా. వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. మీరు ఏ వాల్యూస్ ఇవ్వాలంటే అవి ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా ఇవ్వాలి. మీ బిజినెస్ ఏరియా ఏం క్రియేట్ చేశారు, ఇవ్వండి. BA మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇస్తే ఆటోమేటిక్గా మీ బిజినెస్ ఏరియాస్ అనేవి వచ్చేస్తాయి. ఎందువల్ల కంపెనీ కోడ్ బేస్గా చేసుకుని క్రియేట్ చేసాం. ఇదిగో ఇవి మీ బిజినెస్ ఏరియాస్. ఇవి ఇవి కాదు, ఇవి మీవి కాదు. మీదేంటి, మీ కంపెనీ కూడా ఉంది చూడండి లాస్ట్లో. ఇవి మీ బిజినెస్ ఏరియాస్. హైదరాబాద్దా, బెంగళూరుదా, చెన్నైదా, ఇది ఇస్తారు. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. వేరే వాళ్ళ బిజినెస్ ఏరియాస్ ఇవ్వకండి, మీరే ఇవ్వాలి. ఆ క్రింద కూడా మీరే ఇవ్వండి. సో మనకి 75 పారామీటర్స్ ఉన్నాయి డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, ఏమైనా ఎక్స్ట్రా కాలమ్స్ కావాలంటే.
ఇట్లా 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్తాను ట్రైనింగ్లో. ఓకేనా? ఒకేసారి అన్నీ చెప్పకుండా 1 by 1 స్లోగా యాడ్ అవుతూ వెళ్తాయి. డాక్యుమెంట్స్ పోస్టింగ్ టైప్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక డాక్యుమెంట్ ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు, ఎలా చేయాలి, అవన్నీ డిస్కస్ చేద్దాం. ఎంటర్ సార్ సిమ్యులేట్. ఒక చిన్న డౌట్. చెప్పండి. ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్ /NFB03లో మనకి ఎడిట్ ఆప్షన్స్ ఏమన్నా ఉంటాయా సార్? ఎందుకంటే వన్స్ ఎంట్రీ పోస్ట్ ఆ, చెప్తాను. చేయగానే పోస్ట్ చేయండి. ఇన్కరెక్ట్ గా ఏదైనా డేటా ఓకే, అర్థమైంది. అప్డేట్ పోస్ట్ చేయండి. మీ బిజినెస్ ఏరియా వచ్చిందా ఇక్కడ? ఇదిగో బిజినెస్ ఇక్కడ రాలేదు కదా. పోస్ట్ చేయండి చెప్తాను. బిజినెస్ ఏరియా కనిపిస్తుంది, సేవ్ చేయండి. చెప్తానండి, మీరు డౌట్ అడిగారు కదా. టాప్లో డాక్యుమెంట్కి వెళ్ళండి, డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇక్కడ మీకు బిజినెస్ ఏరియాస్ కనిపించట్లేదు. ఇక్కడ మనం ఇక్కడ చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి మార్చుకోవాలి. ఇక్కడ బిజినెస్ ఏరియా యాడ్ అవుతుంది. సరే, ఒక పని చేద్దాం. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. లైన్ ఐటమ్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఇక్కడ మీకు చేంజ్ లేఅవుట్ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ ఎక్కడో. సో లేఅవుట్ చేంజ్ చేసుకుంటే మీకు బిజినెస్ ఏరియా అనేది కనిపిస్తుంది. ఇదేనా? దానిపైన క్లిక్ చేయండి. చేంజ్ లేఅవుట్కి వెళ్ళండి, ఫస్ట్ వన్. ఇక్కడ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ ఎక్కడో చెక్ చేయండి, క్రిందకి వెళ్ళండి, ఇలా మూవ్ చేసి చూడండి. సో దీన్ని సెలెక్ట్ చేసి దీనిపైన క్లిక్ చేయాలి. రైట్ నుండి లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ, లాస్ట్లో కంటిన్యూ. బిజినెస్ ఏరియా యాడ్ అయిందా? ఇదిగో చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళి మార్చుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎవరు అడిగారు? ఈయన ఎవరు? రెడ్మీ నోట్ 105 110S. ఓకే, నో ఇష్యూ. చూడండి ఇక్కడ లైన్ చూడండి, ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చా? సో చేంజెస్ చేసుకోవడానికి ఆల్ ఫీల్డ్స్కి యాక్సెప్ట్ చేయరండి. యాజ్ పర్ SAP టెర్మినాలజీ, యాజ్ పర్ ఫైనాన్షియల్ టెర్మినాలజీ, ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే ఆల్ ఫీల్డ్స్ చేంజెస్ చేయలేము. ఈ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఒకవేళ చేంజెస్ చేసుకోవాలంటే ఓన్లీ కొన్ని ఒక 3 ఫీల్డ్స్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్, రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక పెన్సిల్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. చూసారా, ఓన్లీ 3 ఫీల్డ్స్ మాత్రమే చేంజ్ చేయగలుగుతాం. ఈ పైన ఉన్నవి ఏవి కూడా చేంజెస్ చేయలేము. ఇవన్నీ గ్రే అవుట్లో ఉన్నాయి, ఇవన్నీ చేంజ్ అవ్వండి. ఓన్లీ లాస్ట్లో ఉన్నటువంటి 3 ఫీల్డ్స్ మాత్రమే చేంజ్ చేయగలుగుతాము. మరి మీరు రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, మీరు 15,000 ఇచ్చారు, కానీ ఇవ్వాల్సింది 1,00,000 రూపీస్ ఇవ్వాలి. మరి ఏం చేయాలి? దీనికి రివర్సల్ పోస్టింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని ప్రకారం ఈ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేసి 1 మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. డాక్యుమెంట్ రివర్సల్, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్ అని నెక్స్ట్ క్లాస్లో కవర్ చేస్తాను. బట్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఓన్లీ ఇక్కడ కనిపించేటటువంటి ఈ 3 ఫీల్డ్స్ మాత్రమే చేంజ్ చేయగలుగుతాము. రిమైనింగ్ ఫీల్డ్స్ ఏవి కూడా చేంజెస్ చేయలేము. చేంజెస్ చేయలేము కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేస్తాం. ఎలా క్యాన్సిల్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ఓకేనా? క్లియర్ కదా? క్లియర్ సార్. టుమారో ఇస్ ద హాలిడే. నెక్స్ట్ క్లాస్ డే ఆఫ్టర్ టుమారో, మండే నుండి స్టార్ట్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కూడా కాల్ చేయొచ్చు. ఓకే, రైట్. సార్ ఒక క్వశ్చన్ సార్. చెప్పండి. మనము ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో GL గ్రూప్స్ క్రియేట్ చేసాం కదా, అలానే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి అట్లా GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాము. చేయొచ్చండి. అది మళ్ళీ వేరే ప్రాజెక్ట్ కింద అవుతుంది. అందుకని వేరే కంట్రీస్ లో కూడా మీకు కావాలంటే అలా కూడా చేయొచ్చు. అది మళ్ళీ డిఫరెంట్ వే అండి, అది మారిపోతుంది అదంతా కంప్లీట్ గా. ఓకేనా? ఓకే, అలా కూడా చేయొచ్చు. యాక్చువల్ గా మీకు కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి కూడా GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. మళ్ళీ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ అంతా కూడా చేంజ్ అవుతుంది, చాలా వరకు చేంజెస్ ఉంటాయి. ఇది నేర్చుకుంటే మన ట్రైనింగ్ అనేది అప్ టు 5 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు అండి. మీరు అడిగిన పాయింట్ ప్రకారం అంటే ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టుకునే విధంగా రావాలి. అదంతా మళ్ళీ కొంచెం ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. బట్ ఇదండి ఫస్ట్ ఇది నేర్చుకోండి, చాలా సరిపోతుంది. అలా కావాలంటే ఇంకా మీకు ఒక 1 ఇయర్ అలా ట్రైనింగ్ ఇస్తున్నారు. 1 ఇయర్ లేదంటే 2 ఇయర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు. చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అది మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేర్చుకోవాలి. ఇప్పుడు అవసరం లేదు మీకు. అలా కూడా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఓకే సార్, 100% చేయొచ్చు. అది కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము ఫ్యూచర్లో. మీకు అప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓకే సార్. ఓకే, పీజీఎస్ పే చేస్తున్న వాళ్ళు పేమెంట్ చేయండి. ఓకే,
రైట్ థ్యాంక్ యూ బాయ్ గుడ్ డే థ్యాంక్ యూ సార్.